కొంతమందికి బాత్రూమ్ కి వెళ్లే లోపలే యూరిన్ కొంత పడిపోతుంది, అంటే వాళ్ళు హోల్డ్ చేసుకోలేరు అనమాట యూరిన్ పోయడాన్ని. దీన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటారు. వీటిని ఎలా మేనేజ్ చేయొచ్చు అంటే, మొట్టమొదట మనం ఒక డైరీ మెయింటైన్ చేయాలి. ఈ డైరీలో మనము ఎన్ని గంటలకు ఒకసారి యూరిన్ వెళ్లాల్సి వస్తుంది, ప్లస్ ఏ ఫుడ్ తింటే మనకి యూరిన్ ఎక్కువ వస్తుంది, ఇలాంటివి నోట్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మనం బ్లాడర్ ని ట్రైన్ చేయాలి. అంటే కొంతవరకు కిగిల్స్ ఎక్సర్సైజ్ నేను తెలుసుకున్నాం కదా, కొంతవరకు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. అండ్ టైం ప్రకారము యూరిన్ వస్తుంది అని మనకు తెలిసినప్పుడు కొంత హోల్డ్ చేయడానికి ట్రై చేయాలి. రెగ్యులర్ టాయిలెట్ ట్రిప్స్ అంటే మనం టాయిలెట్ ట్రిప్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే, మన డైరీలో మనం నోట్ చేసుకుంటాం కదా, సపోజ్ మనకి ప్రతి 2 గంటలకు ఒకసారి యూరిన్ వెళ్లాల్సి వస్తుంది అనుకోండి, ఒక్క 10 నిమిషాల ముందు మనం బాత్రూమ్ కి వెళ్ళి రావచ్చు. దీని వల్ల మనకు ఆ ఎంబారస్మెంట్ ఏదైతే ఉంటుందో, ఫ్రీక్వెంట్ గా యూరిన్ అలా పడిపోవడం, అది మనం అరకట్టచ్చు. ఏ ఆహారాలు తీసుకుంటాం వల్ల మనకి యూరిన్ ఎక్కువ వస్తుందో అవి మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఉంటారు కదా, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు కొంత నీరు ఉన్న ఆహారాన్ని కొంతవరకు తగ్గించి తీసుకోవాలి. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల మనం చాలా వరకు ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని మెడిసిన్స్ ఉంటాయి దీనికి, ఆల్ఫా బ్లాకర్స్ అని చెప్పి. అవి మీ డాక్టర్ ఒకవేళ కనుక మీ రొటీన్ ఇది ఫాలో అయినా తగ్గకపోతే మీకు ఇస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Instagram, Facebook and YouTube.